జనసేనలో ఇప్పటికే ఒక కమిటీ అయితే వేశారు. ఆ కమిటీ ఫస్ట్ భేటీ అయితే మొదలైంది. వాస్తవానికి జనసేన పార్టీ తరపున స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. చాలామంది అభ్యర్థులే ఉన్నారు. చాలామంది కార్యకర్తలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి తాజాగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో మొత్తం 14 మందితో కూడిన ఒక కమిటీ అయితే వేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కమిటీ తాజాగా ఫస్ట్ భేటీ అయితే అయ్యింది. వివిధ జిల్లాలకు సంబంధించిన నాయకుల్ని పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో అప్లికేషన్లన్నీ కూడా పరిశీలిస్తున్నారట. మరో పక్క ఇప్పుడు ఈ 34% ఏదైతే ఉందో స్థానిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో కూడా వీళ్ళకి వీర మహిళ అనే ఒక విభాగం ఉంది కదా, వాళ్ళ నుంచి కూడా భారీ దరఖాస్తులు వస్తున్నాయి. ఎందుకంటే మహిళా కోటాలో మాకివ్వండి అని. ఇవన్నీ ఈ కమిటీ పరిశీలించి 14 మందితో మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో వేసిన 14 మంది కమిటీ పరిశీలించి వాటిని క్షుణ్ణంగా వాటిని వడబోసి ఫైనల్ లిస్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ఆ ఫైనల్ లిస్ట్లో మళ్ళీ ఆయన వివరాలు సేకరించి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఈ కమిటీతో కూర్చుని భేటీ అయ్యి అప్పుడు ఆ స్థానాల్లో వీళ్ళకి అవకాశం ఉందో లేదో, ఆ స్థానాలు వీళ్ళవో కాదో చూసి అప్పుడు ఆయన లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇది జరిగే ప్రక్రియ. ఇది ఇప్పుడు మొదలైంది. అయితే అప్లికేషన్లో తీసేసుకున్నారు, ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తున్నారు, అయిపోయింది. అంటే జనసేన తెలుగుదేశం పార్టీలోనే ఇలా జరుగుతుంది. కాకపోతే ఎంత వడపోతలే ఉంటా లేదని వైసీపీలో కూడా ఉంటుంది. వైసీపీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు డిసైడ్ చేసేస్తారు ఎవరికి ఏంటది. కాకపోతే జనసేన ఏంటంటే చాలా పారదర్శకంగా చాలా నిజాయితీగా చెయ్యాలని అనుకుంటుంది కాబట్టి ఇంత హడావుడి జరుగుతుంది. ఓకే, ఫైనల్గా ఎలాంటి గందరగోళం లేకుండా కార్యకర్తల్ని సంతృప్తి పరుస్తారా లేదనేది కీలకం.